హాయ్ ఫ్రెండ్స్, నేను మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకు వచ్చేసాను. ఉద్యమ రిజిస్ట్రేషన్ ఎంఎస్ఎంఈ సర్టిఫికేట్ ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో 1 by 1 చూపిస్తాను. ముందుగా క్రోమ్ బ్రౌజర్లో ఉద్యమ రిజిస్ట్రేషన్ అని టైప్ చేయండి. ఫస్ట్ వస్తుంది వెబ్సైట్, దాని మీద క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ లొకేషన్ అడుగుతుంది, ఇది ఇంపార్టెంట్, దీన్ని మటుకు అలౌ చేయండి. దీని ఉపయోగం అనేది ముందు ముందు మీకే అర్థమవుతుంది. ఉద్యమ రిజిస్ట్రేషన్ మీద టైప్ చేయండి. ఈ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది మనకు ఒక బిజినెస్, స్మాల్ బిజినెస్ ఉందని ఒక సర్టిఫికేట్ లాంటిది. దీనివల్ల ఇంకా బెనిఫిట్స్ ఎక్కువ ఉన్నాయి. ఏంటంటే మన లోన్ తీసుకునేటప్పుడు స్టాంప్ డ్యూటీ కూడా ఈ ఉద్యమ సర్టిఫికేట్ ఉంటే కొంచెం తగ్గుతుంది. అందుకే ప్రతి ఒక్కరిని ఉద్యమ రిజిస్ట్రేషన్ చేయించుకోమంటున్నారు బ్యాంక్ లోన్ కోసం వెళ్ళిన చిన్న చిన్న వ్యాపారులని. అయితే ఫస్ట్ లింక్లోకి రండి. వచ్చాక ఇక్కడ ఆధార్ నెంబరు, ఆధార్లో ఉన్నట్టు పేరు ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎక్కడ మిస్టేక్ లేకుండా ఎంటర్ చేయాలి ఫ్రెండ్స్. నేనైతే ఆధార్ నెంబరు, పేరు అనేది ఎంటర్ చేస్తున్నాను. ఎంటర్ చేసేసాక వ్యాలిడేట్ జనరేట్ ఓటీపీ మీద క్లిక్ చేయాలి. ముఖ్యంగా మీ ఆధార్ కార్డుకి మొబైల్ నెంబర్ యాడ్ అయ్యి ఉండాలి కంపల్సరీగా ఈ సర్టిఫికేట్ రిజిస్ట్రేషన్ చేయడానికి. వ్యాలిడేట్ జనరేట్ ఓటీపీ మీద కొట్టాను. మీ రిజిస్టర్ మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. నేనైతే ఓటీపీ వచ్చింది, ఓటీపీని ఎంటర్ చేసేస్తున్నాను. కింద వ్యాలిడేట్ మీద క్లిక్ చేయవలసి ఉంటుంది. వ్యాలిడేట్ మీద క్లిక్ చేశాను. డీటెయిల్స్ అనేవి మ్యాచ్ అయ్యాయి. ఇక్కడ ఆర్గనైజేషన్ టైప్ అడుగుతుంది. నేను సోలో కాబట్టి ప్రొప్రైటరీ ఫ్రేమ్ అని పెట్టుకుంటున్నాను. పాన్ నెంబర్ అనేది ఎంటర్ చేయవలసి ఉంటుంది. అంటే ఎవరైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వారు పాన్ నెంబర్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. పాన్ నెంబర్ ఇచ్చి పాన్ వ్యాలిడిటీ మీద క్లిక్ చేయాలి. అప్పుడు ఆధారు పాను మ్యాచ్ అయితేనే మనకి ఇక్కడ వ్యాలిడేట్ సక్సెస్ఫుల్ అని వస్తుంది. అది నాకు సక్సెస్ అయిపోయింది. కంటిన్యూ మీద క్లిక్ చేస్తున్నాను. కంటిన్యూ మీద క్లిక్ చేయగానే ఇక్కడ డూ యూ హ్యావ్ జిఎస్టీ నెంబర్ అడుగుతుంది. నాకు జిఎస్టీ నెంబర్ లేదు కాబట్టి నో కొడుతున్నాను. కిందకు వచ్చేయండి ఫ్రెండ్స్. కిందకు వచ్చేసాక ఇక్కడ మొబైల్ నెంబర్ అను లేటెస్ట్ మొబైల్ నెంబర్, అంటే మీ ఆధార్ కార్డుకి లింక్ అయిన మొబైల్ నెంబరు, ఈమెయిల్ ఐడి అడుగుతుంది. ఈమెయిల్ ఐడి కూడా ఎంటర్ చేసుకోవాలి, ఎందుకంటే సర్టిఫికేట్ మెయిల్ కూడా వస్తుంది. ఎంటర్ చేసేసాక కిందకి రండి ఫ్రెండ్స్. ఇక్కడ సోషల్ కేటగిరీ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. కిందకు వచ్చి సోషల్ కేటగిరీ ఎంటర్ చేయవలసి ఉంటుంది. మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ ఎంటర్ చేయవలసి ఉంటుంది. ఎంటర్ప్రైజెస్ నేమ్ అంటే షాప్ నేమ్ ఎంటర్ చేయాలి. అదే నేమ్ కింద ప్లాంట్ యూనిట్ నేమ్ కార్డు కూడా అదే నేమ్ ఎంటర్ చేసి యాడ్ చేయాలి. యాడ్ యూనిట్ మీద క్లిక్ చేయాలి. యాడ్ యూనిట్ మీద క్లిక్ చేయగానే యూనిట్ అనేది యాడ్ అయిపోతుంది. అలాగే లొకేషన్ మనం సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే మన బిజినెస్ అనేది ఎక్కడ ఉందనేది ఆ లొకేషన్ ఎంటర్ చేయాలి, డోర్ నెంబర్తో సహా. డోర్ నెంబరు, నేమ్ ఆఫ్ ప్రిన్సెస్, బిల్డింగ్ నేమ్ కాడ ఉంటే బిల్డింగ్కి ఏదైనా నేమ్ ఉంటే ఇవ్వండి, లేకపోతే ఊరి పేరు ఇచ్చేసేయండి, ఏం పర్లేదు. విలేజ్ కాడ విలేజ్, బ్లాక్ కాడ మండలం, ఇక్కడ రోడ్డు, స్ట్రీటు, లైన్ కాడ విలేజ్ పేరు ఇచ్చేసేయండి. మీ దగ్గరలో ఉన్న సిటీ ఇచ్చేయండి. మీ పిన్ కోడ్ ఇచ్చేసేసి మీ స్టేటు, డిస్టిక్ సెలెక్ట్ చేసేసేయండి. సెలెక్ట్ చేసి యాడ్ యూనిట్ మీద క్లిక్ చేయాలి. నేనైతే ఎంటర్ చేసేస్తున్నాను అన్నీ, నా డీటెయిల్స్ అన్నీ. నా డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసాక 13th ఆప్షన్ ఆఫీస్ అడ్రస్ అడుగుతుంది. ఆఫీస్ అడ్రస్ కూడా సేమ్ ఉంటే సేమ్ ఇచ్చేసేయండి, లేకపోతే వేరే అడ్రస్ ఉంటే వేరే అడ్రస్ ఇవ్వాల్సి ఉంటుంది. సేమ్ పైన అలా చెప్పాను అలా ఇది కూడా ఫిల్ చేస్తే సరిపోతుంది. ఫిల్ చేసిన తర్వాత ముఖ్యమైనది ఏంటంటే లాంగిట్యూడ్, లాటిట్యూడ్ ఇది ఎలా సెట్ చేసుకోవాలో జాగ్రత్త ఉండి. ఫస్ట్ నేను చెప్పాను కదా ఫ్రెండ్స్, లొకేషన్ ఎలా అని అడిగింది. అది ఇస్తేనే మనకి ఇక్కడ లాంగిట్యూడ్, లాటిట్యూడ్ అనేది తీసుకుంటుంది, లేకపోతే తీసుకోదు. అదొకటి గమనించుకోండి. అప్లికేషన్ చేసేటప్పుడు మొబైల్ అయినా చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి అంతే. నేనైతే
గో టు గెట్ లాంగిట్యూడ్ లాటిట్యూడ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేయగానే మనకి పాపప్ ఓపెన్ అయ్యి కొత్త విండో అనేది ఓపెన్ అవుతుంది. కొత్త విండో ఓపెన్ అయ్యి మనం ఏ డిస్ట్రిక్ట్ అయితే సెలెక్ట్ చేసుకున్నామో అది మన మ్యాప్లో చూపిస్తుంది. మ్యాప్ అనేది జూమ్ చేసుకొని మనం ఏ లొకేషన్లో ఉన్నామో ఆ లొకేషన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ రెడ్ పాయింటర్ ఉంటుంది. ఆ రెడ్ పాయింటర్ని మనం ఎక్కడైతే ఉంటున్నామో అక్కడ తీసుకెళ్ళి పాయింట్ చేయవలసి ఉంటుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రెడ్ పాయింటర్. ఈ పాయింటర్ మనం ఎక్కడ కావాలంటే అక్కడ అడ్జస్ట్ చేసుకొని ఓకే చేయవలసి ఉంటుంది. అప్పుడు ఆటోమేటిక్గా మన లాంగిట్యూడ్ లాటిట్యూడ్ తీసుకుంటుంది. తీసేసుకున్నాక కిందకి రండి. మీరు ఎప్పుడైతే బిజినెస్ స్టార్ట్ చేశారో ఆ డేట్ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేశాక ఈ బి కాలంలో అంటే మీ బిజినెస్ అనేది ఇది పలానా డేట్కి అయిపోతే ఎస్ పెట్టి పలానా డేట్కి అయిపోద్ది అని చెప్పి ఎంటర్ చేయండి. లేకపోతే నో అని పెట్టేసేయండి. అంటే మనం ఎప్పుడు చేస్తాం కాబట్టి మ్యాక్సిమం నోనే పెట్టండి. నోన్ పెట్టిన తర్వాత మన బ్యాంక్ డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది. మన లోన్ అయితే ఏ బ్యాంకులో అయితే పెట్టుకుంటున్నామో ఆ బ్యాంక్ డీటెయిల్స్ ఖచ్చితంగా ఇవ్వాలి. ఆ బ్యాంక్ అకౌంట్ ఐఎఫ్ఎస్సి కూడా ఖచ్చితంగా ఇవ్వాలి. నేనైతే ఎంటర్ చేసేస్తున్నాను. ఎంటర్ చేసేసాక మన యొక్క బిజినెస్ దేని కిందకు వస్తుంది అనేది తెలుసుకోవాలి. తెలియపోయినా ఏం పర్లేదు. పక్కన న్యూ ట్యాబ్ ఓపెన్ చేసి గూగుల్లో ఉదాహరణకి టీ షాప్ అనుకో, టీ షాప్కి ఎన్ఎస్సి కోడ్ అని టైప్ చేయండి. మీకు డిస్ప్లే చూపించేస్తుంది. ఆ ఆప్షన్ అనేది కింద సెలెక్ట్ చేసుకోవాలంటుంది. హోటల్ అనేది మనం తయారు చేస్తాం కాబట్టి మ్యానుఫ్యాక్చరింగ్లోకి వస్తుంది. సర్వీసెస్ అంటే ఏదన్నా మనం కొని ఒక చోట అమ్మితే మటుకి సర్వీసెస్లోకి వస్తుంది. మనమే తయారు చేసి ఉంటే కానీ మ్యానుఫ్యాక్చర్ అవుతుంది. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. న్యూ ట్యాబ్లో పక్కన న్యూ ట్యాబ్ తీసుకొని మనం షాప్కి ఎన్ఎస్సి కోడ్ ఏంటనేది అడిగితే ఆటోమేటిక్గా చూపించేస్తుంది. నేను కూడా కొన్ని నా డిస్క్రిప్షన్లో అనేది ఉంచుతాను, మీకు హెల్ప్ అవ్వచ్చు. నేనైతే సర్వీసెస్ ట్రేడింగ్ పెట్టుకున్నాను. రిటైల్ ట్రేడ్ అంటే కొని అమ్ముతాం కాబట్టి రిటైల్ ట్రేడ్ పెట్టేసాను. మిగతా ఆప్షన్ అన్నీ దానికి సంబంధించి వచ్చినవన్నీ సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత యాడ్ యాక్టివిటీ మీద క్లిక్ చేస్తున్నాను. అప్పుడు మనం చేసే యాక్టివిటీ అనేది సేవ్ అయిపోతుంది. కిందకు వచ్చాక వర్కర్స్ ఎంతమంది ఉన్నారో అడుగుతుంది. మన దగ్గర ఉన్న వర్కర్స్ ఎన్ని అంటే మీరు ఒక్కళ్ళే చేస్తే 1 అనేయండి. ఇంకేమన్నా వర్కర్స్ ఉంటే వేసేసి కంటిన్యూ కిందకు వచ్చేసేయండి. కిందకు వచ్చేసాక టోటల్ టర్న్ ఓవర్ అడుగుతుంది. ఇవన్నీ మీ బిజినెస్ ఎంత అమ్మారు ఏంటి అనేది టర్న్ ఓవర్ అడుగుతుంది. సుమారుగా వేసేయండి. ఓ పెద్ద దీంట్లో పట్టింపు ఏం లేదు. మీ బిజినెస్ డీటెయిల్స్ అడుగుతుంది. అంటే మీ టోటల్ టర్న్ ఓవర్ ఎంత అయితే పెట్టుకుని ఉంటారు ఇవన్నీ. తర్వాత ఇవన్నీ చదువుకోండి. మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టండి, లేకపోతే మిగతా అన్నీ నో పెట్టేయండి. నో పెట్టిన ప్రాబ్లం లేదు. నో పెట్టేసేసి కిందకు వచ్చేసేయండి. నో పెట్టి ఫైనల్ సబ్మిట్ ఓటీపీ అని మీద క్లిక్ చేయండి. ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ అయినా క్యాప్చా కోడ్ సరిగ్గా ఎంటర్ చేసి ఫైనల్ సబ్మిట్ చేసేయండి. మీ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోతుంది. మళ్ళీ మన సర్టిఫికేట్ కూడా డౌన్లోడ్ ఎక్కడ చేసుకోవచ్చు. ఇదిగోండి, మీ ఉద్యమ రిజిస్ట్రేషన్ అనేది సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయిపోయింది. ఇక్కడ రిజిస్ట్రేషన్ ఐడి చూపిస్తుంది. ఆ రిజిస్ట్రేషన్ ఐడిని కాపీ చేసుకోండి. ఇక్కడ ఓకే బటన్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ప్రింట్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ప్రింట్ సర్టిఫికేట్ అనగానే వేరే ఆధార్ పోర్టల్లోకి రీడైరెక్ట్ చేస్తుంది. ఇక్కడ మీ నెంబరు, మీ ఉద్యమ నెంబరు, మీ మొబైల్ నెంబరు,
ఓటీపీ ఎంటర్ చేసి వెరిఫైడ్ ఓటీపీ లాగిన్ అని మీద క్లిక్ చేయండి. ఇక్కడ మీ సర్టిఫికేట్ వచ్చేస్తుంది. ప్రింట్ సర్టిఫికేట్ తీసేసుకొని ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.